టిఆర్ఎన్ భక్తి టీవీ సమర్పించు రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం। టిఆర్ఎన్ భక్తి టీవీ ప్రేక్షకులకు ముందుగా శ్రీ పరాభవ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు। కొత్త సంవత్సరం వచ్చిందంటే ఆ సంవత్సరం ఎలా ఉంటుంది అనే ఆసక్తి అందరిలో మెదులుతుంది। ఇక ఉగాది అంటే రాశి ఫలాలు ఎలా ఉంటాయి, ఆదాయ వ్యయాలు తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది। అంతేకాక ఉగాదికి పంచాంగ శ్రవణం అనేది మన ఆచారం। శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రము సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ తిరుపతి నుండి శ్రీ కాళిత శివకుమార్ గురువు గారు రాశి ఫలాలను సవివరంగా తెలియజేస్తున్నారు। మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా। ఓం నమ శివాయ। హాయ్ అండి, అందరికీ నమస్కారం। ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ అలివేలు మంగాపురం తిరుపతి। నేను మీ శివకుమార్ కాగిత। శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ। తులారాశి, ఈ తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3। ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం గ్రహస్థితులను పరిశీలిస్తే లాభస్థానంలో కేతువు, పంచమ స్థానం లక్ష్మీ స్థానంలో రాహు ఉండటం, 6వ స్థానంలో శని భగవానుడు ఉండటం, శని సువర్ణమూర్తిగా ఉండటం, అట్లాగే భాగ్యస్థానంలో గురువు ఉండటం, జూన్ నుంచి దశమ స్థానంలోకి రావడం, ఇవన్నీ కూడా తులారాశికి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది। చేస్తున్న పనులు అనుకూలంగా ఉంటాయి। ప్రతి పనిలోనూ కూడా మంచి పట్టు సాధించగలిగాము, ఇన్నాటికి ఒక కృషి ఫలించింది, మనం చేస్తున్న దానికి భగవంతుడు ప్రాప్తింపజేశాడు అనేటువంటి ఒక సత్ఫలితం అయితే ఉంటుంది। సంతాన పరంగా అనుకూలంగా ఉంది। సంతానం మీకు అనుకూలమైన మార్పులుగా ఉంటారు। ఇంతవరకు నా సంతానం మాట వినట్లేదు, అట్లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు మాట వింటున్నారు, ఇది నాకు సంతృప్తిని కలిగిస్తుందని మానసికంగా మీకు ఆనందం కలుగుతుంది। అట్లాగే వీలున్నంత వరకు కూడా ఈ సంవత్సరం ఎక్కువ శివారాధన చేయండి, మరింత సత్ఫలితాలు పొందగలిగే అవకాశం ఉంటుంది। అట్లాగే ఈ సంవత్సరం మీరు గ్రహపరమైన విషయాల్లో ఎటువంటి దానాలు చేయాల్సిన అవసరం లేదు। వీలున్నంత వరకు కూడా శివారాధన నిత్యం చేసుకున్నట్లయితే మరింత సత్ఫలితాలు పొందగలిగే అవకాశం ఉంది। గురువు గారు చెప్పిన రాశి ఫలాలు విన్నారు కదా, మళ్ళీ రాశి ఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం। ధన్యవాదాలు।